మేము ప్రశ్నిస్తే మేము ప్రజల పక్షాన పోరాడుతూ మీరిచ్చిన హామీల మీద మీరు నిలబడండి, ప్రజలను ఆదుకోండి, ప్రజల కన్నీళ్లు తుడవండి అని అంటే మమ్మల్ని మీరు గొడ్డల్ పార్టీ అంటారా? ఎందుకంటారండి మమ్మల్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి చదువు నోచుకున్నటువంటి పిల్లలందరినీ కూడా తల్లులకు అమ్మఒడి ఇచ్చి ఎంకరేజ్ చేసి కార్పొరేట్ స్కూల్లో చదివితే ఏ విధంగా ఆ పిల్లలు షైన్ అవుతారో, పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి అమ్మఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చి పిల్లల్ని చదివించినందుకు అంటారా మమ్మల్ని? రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా ఆరోగ్యశ్రీని ఇంకా పెంచి 25 లక్షల వరకు కూడా కవరేజ్ ని పెంచి ఆరోగ్య ఆసరా లాంటివి ప్రవేశించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని తీసుకొచ్చి ఎక్కడ మందుల కొరత లేకుండా, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలనేటువంటి గొప్ప ఆశయంతో ముందుకు వెళ్ళినటువంటి మా నాయకుడిని, మా పార్టీని అందుకంటారా మీరు? మేము ప్రజలకు మంచి చేశాం, అక్క చెల్లెమ్మల పేర్ల మీద పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చాం, రాష్ట్రంలో 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేము దానికంటారా మమ్మల్ని? మేము చక్కటి సంక్షేమాన్ని అమలు చేశాం. కాపు నేస్తం ఇచ్చినందుకంటారా? ఈబీసీ నేస్తం ఇచ్చినందుకంటారా? లా నేస్తం ఇచ్చినందుకంటారా? దేనికంటున్నారు? చేయూతి ఇచ్చినందుకంటారా? ఆసరా ఇచ్చినందుకంటారా? మమ్మల్ని దేనికంటున్నారు? మమ్మల్ని గొడ్డల్ పార్టీ అని సమాధానం చెప్పాలి చంద్రబాబు